కామెడీ ఉంది. ఇందులో వెన్నెల కిషోర్ గారు, రవితేజ గారు అండ్ గెటప్ సీన్ గారు ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. స్టోరీ మాత్రం ఇంతే. ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే వేరే అమ్మాయి దగ్గర గెలకరు, వేరే అమ్మాయి జోలికి వెళ్ళరు. అసలు భార్యకు తెలిస్తే ఎలా ఉంటుంది భయం, భార్యకు చెప్పాలంటే భయం. ఒకవేళ భార్యకు భయపడి చెప్తే ఆ నరకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగుంది. సత్య గారి కామెడీ అయితే అదిరిపోయింది. అసలు సత్య గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ గెటప్ సీన్ గారు అండ్ మన చాలామంది ఉన్నారు. సునీల్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే ఈ భోగిలో కొంచెం ఇంకా రవితేజ గారు ఇంకొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుండు. ఇది ఆల్రెడీ రొటీన్గా ఉంది స్టోరీ, కానీ కామెడీ పరంగా అయితే ఓకే. స్టోరీ అయితే ఇంతే. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే భర్తలు కోసమే చూపించారు. ఈ స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండు. ఆల్రెడీ నార్మల్గా ఉంది స్క్రిప్ట్, కానీ అనుకున్నంత లేదు. కొంచెం వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉండే. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోరీ అండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది, కానీ స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించింది. కొంచెం అర్థం కాలేదు. నిన్న ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చానో ఈరోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది, రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే, యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ఆయన. ఇంతకుముందు కూడా రెడ్ బాగుంటుంది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటుంది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొబ్బింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత అఫేర్ అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఏదైనా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, మనం ఎలా చూపిస్తున్నాము ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేస్తారు కానీ ఫోర్స్డ్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఏ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు. ఎక్కడ ఏం పండలేదు అసలు. గ్లామర్ కూడా నాకు ఏం పెద్ద కోషెంట్ కనిపించలేదు. గ్లామర్ కోషెంట్ కూడా ఇద్దరితో కలిసి ఒక సాంగ్, ఆ సాంగ్ వినడానికి బాగుంది. అండ్ సీరియల్ని డీజే రీమిక్స్ చేసి, సీరియల్ పాటల్ని డీజే రీమిక్స్ పెట్టి జనాలకి ఎక్కుతుందేమో అని చెప్పి కొట్టారు. మేబీ కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతామేమో, సీరియల్స్తో కనెక్ట్ అవుతామేమో అని చెప్పి. అది కూడా వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశారు. బయట ట్రెండ్ అవుతున్న డైలాగ్లని రవితేజ గారితోనో వెన్నెల కిషోర్ గారితోనో పండించడానికి చాలా ట్రై చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా మాత్రం టోటల్ ఫెయిల్యూర్. సంక్రాంతికి బాస్ సినిమా ఒకటే నడుస్తుంది. బాస్ సినిమా ఒకటే బ్లైండ్ విన్నర్ నాకు తెలిసినంత వరకు అయితే, అంతే.